రీసెంట్‌గా బెంగుళూరు పోలీసులు ఒక ఫార్మ్ హౌస్ పైన రైడ్ అనేది చేశారు. అక్కడ రేవ్ పార్టీ జరుగుతుందని. అందులో మన తెలుగు సెలబ్రిటీస్ జానీ మాస్టర్, శ్రీకాంత్ గారు మరియు హేమ గారు ఉన్నట్టు న్యూసెస్ అనేటివి బయటకొచ్చాయి. అలానే వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ గారి కారు కూడా ఉందనేసి న్యూస్ వచ్చింది. కాకపోతే జానీ మాస్టర్, హేమ గారు, శ్రీకాంత్ గారు వాళ్ళు వీడియోస్ రిలీజ్ చేశారు. ఇదంటూ ఒక ఫేక్ న్యూస్, దీన్నెవరూ నమ్మొద్దు అని. కాకపోతే బెంగుళూరు పోలీసులు ఒక ఫోటో రిలీజ్ చేశారు హేమ గారిది. దాంట్లో హేమ గారు వేసుకున్న డ్రెస్ మరియు వీడియోలో హేమ గారు వేసుకున్న డ్రెస్ 2 ఒకేలాగా ఉన్నాయి. అసలు ఇలాంటి రేవ్ పార్టీస్‌లో ఏం జరుగుతుందంటే ఆల్కహాల్, విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకోవడం, మితిమీరిన సెక్స్, న్యూడ్‌గా డాన్సులు చేయడం. ఇక్కడ ఫోన్స్, కెమెరాస్ నాట్ అలౌడ్ అండ్ సీసీ కెమెరాస్ కూడా ఆఫ్‌లో ఉంటాయి. సో వీళ్ళకి నచ్చింది చేస్తూ ఉంటారు. ఇక్కడ నో చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ ఇలాంటి రేవ్ పార్టీస్‌కి అటెండ్ అవ్వాలంటే వాళ్ళకి కొన్ని టెస్ట్‌లు అనేటివి చేస్తారు. హెచ్ఐవి అలాంటి కొన్ని టెస్ట్‌లు అనేటివి చేస్తారు. ఇక్కడికి లిమిటెడ్ పీపుల్ మాత్రమే వెళ్తారు. అండ్ చాలా హై కాస్ట్ అనేది ఈ రేవ్ పార్టీస్‌కి అనేది ఉంటుంది. కాకపోతే ఈ రేవ్ పార్టీస్ అనేటివి మన ఇండియన్ కల్చర్‌ని దెబ్బతీస్తున్నాయి. సో క్రైమ్ రేట్ అనేది కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంది.